Hi everyone, welcome to Smart Infosys. Today, let's discuss about Indian ranking in global indexes. India's ranking in global indices. Henley Passport Index 2025. It was released by Henleys and Partners. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ లండన్లో యునైటెడ్ కింగ్డమ్లో ఉంటుంది. మన ఇండియా ర్యాంకింగ్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 85th. సింగపూర్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్. దీన్ని కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెట్ హంగర్ లైఫ్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. కన్సర్న్ వరల్డ్ వైడ్ అనేది డబ్లిన్ ఐర్లాండ్లో ఉంటుంది. వెల్ట్ హంగర్ లైఫ్ అనేది బాన్ జర్మనీలో ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తారు. దీనిలో మన ఇండియా అనేది 105th ర్యాంక్లో ఉంది. ఫస్ట్ ప్లేస్ సొమాలియా వచ్చింది. ఫీఫా వరల్డ్ ర్యాంకింగ్. ఫీఫా అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్లో ఉంది. దీనిలో మన ఇండియా ర్యాంకింగ్ 151th. ఫస్ట్ అర్జెంటీనా ఉంది. నెక్స్ట్ మ్యాక్స్వెల్ గ్లోబల్ 60 పేటెంట్ ఫిల్లింగ్స్. దీన్ని మ్యాక్స్వెల్ గ్రూప్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కాలిఫోర్నియాలో యుఎస్ఏలో ఉంది. మన ఇండియా దీని యొక్క 6th ప్లేస్లో ఉంది. చైనా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెంట్రల్ బ్యాంకర్ గ్లోబల్లీ. దిస్ వాజ్ రిలీజ్డ్ బై గ్లోబల్ ఫినాన్స్ మ్యాగజైన్. ఇది న్యూయార్క్ యుఎస్ఏలో ఉంది. దీనిలో మన ఇండియా మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఇది జర్మన్ వాచ్, న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ అండ్ క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ వారు రిలీజ్ చేస్తారు. జర్మన్ వాచ్ అనేది జర్మనీలో ఉంది. ఇంటర్నేషనల్ బోన్ అనేది జర్మనీలో ఉంది. దీనిలో మన ఇండియా ఒక ర్యాంకింగ్ 10th ప్లేస్. డెన్మార్క్ ఫస్ట్ ప్లేస్. క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్. ఇందులో మన ఇండియా 25th ర్యాంక్ సంపాదించింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ యునైటెడ్ కింగ్డమ్లో ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఫస్ట్ ర్యాంక్ సంపాదించింది. నెక్స్ట్ ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్. దీన్ని వరల్డ్ ఎకనామిక్ ఫారం వాళ్ళు రిలీజ్ చేస్తారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్లో ఉంది. దీనిలో మన ఇండియా 39th ర్యాంక్ ఉంది. సింగపూర్ అనేది మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2024. దీన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ వారు రిలీజ్ చేస్తారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ సిడ్నీ ఆస్ట్రేలియాలో ఉంది. దీనిలో మన ఇండియా యొక్క స్థానం 14వ స్థానం. వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2024. దీన్ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ వారు రిలీజ్ చేస్తారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్లో ఉంది. దీనిలో మన భారతదేశం 39th ర్యాంక్లో ఉంది. గ్లోబల్ ఎకానమీ ర్యాంకింగ్. దీనిలో మన ఇండియా ఒక స్థానం 5th ర్యాంక్లో ఉంది. దీన్ని ఐఎంఎఫ్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అది వాషింగ్టన్ డీసీలో ఉంది, యుఎస్ఏ. యుఎస్ఏ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్. దీన్ని గ్లోబల్ ఫైర్ పవర్ వారు రిలీజ్ చేస్తారు. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ యుఎస్ఏ. ఇండియా 4th ప్లేస్లో ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఫస్ట్ ప్లేస్. వరల్డ్ బ్యాంక్స్ లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఇండియా అనేది 38th ర్యాంక్లో ఉంది. దీన్ని వరల్డ్ బ్యాంక్ వారు రిలీజ్ చేస్తారు. వరల్డ్ బ్యాంక్ అనేది 1944లో స్థాపించబడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డీసీలో ఉంది. ఫస్ట్ ప్లేస్ జర్మనీ. నెక్స్ట్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. ఇండియా అనేది 96th ర్యాంక్లో ఉంది. దీన్ని ట్రాన్స్పరసీ ఇంటర్నేషనల్ వారు రిలీజ్ చేస్తారు. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ బెర్లిన్, జర్మనీ. ఫస్ట్ ప్లేస్ డెన్మార్క్ ఉంది. ఫోర్బ్స్ బిలియనియర్ లిస్ట్. ఇండియా యొక్క ర్యాంక్ 3rd ప్లేస్లో ఉంది. దీన్ని ఫోర్బ్స్ వారు రిలీజ్ చేస్తారు. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ జెర్సీ సిటీ, న్యూ జెర్సీ, యుఎస్ఏ. యునైటెడ్ స్టేట్స్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ టాప్ 10 బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్స్ 2025. ఐజీఐఏ అంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఢిల్లీలో ఉంది. దీని యొక్క ర్యాంక్ 8th ర్యాంక్. ఫస్ట్ ర్యాంక్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. దీన్ని రిలీజ్ చేసిన వారు ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మాంట్రియల్, కెనడా. నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. దీనిలో మన ఇండియా యొక్క ర్యాంక్ 130. దాని యొక్క వాల్యూ 0.6825 ఇన్ 2023. దీన్ని రిలీజ్ చేసిన వాళ్ళు యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్, యుఎస్ఏ. గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ఇండెక్స్ 2024. దీనిలో ఇండియా ఒక ర్యాంక్ 39th. దీన్ని రిలీజ్ చేసిన వారు విపో. విపో మీన్స్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. దీనిలో ఇండియా యొక్క ర్యాంకింగ్ 151st ఉంది.
దీన్ని రిలీజ్ చేసిన వాళ్ళు రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్. అది ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంది. నెక్స్ట్, గ్లోబల్ పీస్ ఇండెక్స్. గ్లోబల్ పీస్ ఇండెక్స్ అనేది ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ వారు రిలీజ్ చేస్తారు. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ సిడ్నీ, ఆస్ట్రేలియా. దీనిలో ఇండియా యొక్క ర్యాంకింగ్ 116th అవుట్ ఆఫ్ 163 కంట్రీస్. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. దీన్ని యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అనేవారు రిలీజ్ చేస్తారు. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్, యుఎస్ఏ. ఇందులో ఇండియా యొక్క ర్యాంకింగ్ 118 ర్యాంకింగ్. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు వీలైతే పాస్ చేసి నోట్స్ రాసుకోండి. ఎందుకంటే ఈ టాపిక్ మీద మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో 1 మార్క్ అయినా వస్తది. 1 మార్క్ అనేది ఈజీ కాదు ఈ కాంపిటేటివ్ వరల్డ్‌లో అనేది. సో, కాబట్టి మీరు వీలైతే నోట్స్ రాసుకోండి.